మహాదేవ తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితౌ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినారు. శాస్త్రమును ఆధారంగా పెట్టుకొని మనము ఏ కార్యాన్నైనా నిర్వహించాలి. ఈ సంవత్సరము శ్రావణ మాసంలోని శుక్లపక్ష పూర్ణిమ గ్రహణ దోషముతో కూడుకొని ఉండడం వలన నూతన ఉపాకర్మ నిత్య ఉపాకర్మ చేసుకునేటువంటి వాళ్ళంతా కూడా భాద్రపద పూర్ణిమ నాడు చేసుకోవాలి అని శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. అందుకని ఈసారి యజ్ఞోపవీతాలు వేసుకునే వాళ్ళంతా కూడా భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు వేసుకోవలసిందిగా సూచన. శ్రావణ మాసంలోని శుక్లపక్ష పూర్ణిమ అర్ధరాత్రి కన్నా పూర్వము గ్రహణం రావడం వలన ఆ తిథి అంతా కూడా దూషితమై ఉండడం వలన ఆ రోజున పనికిరాదు. అర్ధరాత్రి కన్నా తర్వాత కనుక ఒకవేళ గ్రహణం వచ్చి ఉంటే గ్రహణానికి సంబంధించినటువంటి వేధాదోషం అనేటువంటిది ఉండేది కాదు, పనికి వచ్చేది. కానీ దానికి వ్యతిరేకంగా ఉండడం వలన శ్రావణ మాసంలోని పూర్ణిమ నాడు యజ్ఞోపవీతాలు వేసుకోవడము నిషిద్ధమై ఉన్నది. దీనికి అనేక గ్రంథాలను పరిశీలన చేసి కాల నిర్ణయ చంద్రిక కారుడు విపులంగా రాసినటువంటి ఈ ఉపాకర్మ విషయానికి సంబంధించిన విషయాన్నంతా కూడా ఆలోడనం చేసి చెప్పేటువంటి నిర్ణయం కాబట్టి మన ప్రాంతీయులు ఆపస్తంభీయులైనటువంటి వాళ్ళంతా కూడా భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు యజ్ఞోపవీతాన్ని వేసుకోవాల్సిందిగా సూచన. నూతన వటువులు నూతనంగా ఉపనయనమైనటువంటి వాళ్ళు కూడా భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు ఉపాకర్మ చేసుకోవలసిందిగా సూచన. మహాదేవ.